నువ్వు ఏమై ఉన్నావో, నీ కుటుంబంలో ఏమై ఉన్నావో, నీ కంపెనీలో ఏమై ఉన్నావో, నీ బిజినెస్లో ఏమై ఉన్నావో, నువ్వు ఏమై ఉన్నావో అక్కడ ఆయన నిన్ను ఖాళీ చేసి ఆయన జీవించాలని కోరుకుంటున్నాడు. అందుకని ఇది అర్థమైన పౌలు భక్తుడు సంఘానికి రాస్తూ ఉన్నాడు. రోమాలో ఉన్న దేవుని సంఘం మామూలు జ్ఞానం కలిగిన వాళ్ళు కాదండి. వాళ్ళు సజీవయాగం నువ్వు సమర్పించుకో, నీ జ్ఞానం పనికిరాదు. రోమన్స్ చాలా జ్ఞానం కలిగిన వాళ్ళు. అక్కడ పౌలు భక్తుడు చెప్తున్నాడు, అక్కడ ఉన్న సంఘానికి చెప్తూ ఉన్నాడు, నీ జ్ఞానము నీ ఎక్స్పీరియన్స్ కాదు, అసలు నువ్వే కాదు, దేవుడే నీ స్థానంలో జీవించాలనుకుంటున్నాడు. నువ్వు మహా కడితే రోడ్లు వేస్తావు, మహా కడితే బిల్డింగ్లు కడతావు. ఆయన సృష్టి అంతటి మాటతో చేసినటువంటి వాడు. హల్లెలూయా. ఆయన నీ ప్లేస్లో జీవించాలనుకుంటున్నాడు. అందుకని నీ ప్రార్థన కంటే నువ్వు తినే జీవాహారం ఇంపార్టెంట్. నీ ప్రాబ్లం ఏంటో తెలుసా అండి? స్టిల్ యు ఆర్ ఎగ్జిస్టింగ్, స్టిల్ యు ఆర్ ప్రేయింగ్. అసలు నువ్వు ప్రార్థన కాదు, అసలు నువ్వు ఉండడమే వద్దని దేవుడు కోరుకుంటే, నువ్వు సజీవయాగంగా ఆయనకు సమర్పించుకుంటే నిన్ను కంప్లీట్గా తినేసి ఆయన జీవించాలని నీ స్థానంలో కోరుకుంటున్నాడు. అందుకనే ఆయన జీవాహారముగా ఈ భూమి మీదకి వచ్చాడు. నిన్ను నువ్వు సజీవయాగంగా సమర్పించుకోవడం అంటే ఏంటో తెలుసా అండి? దినము ఆ జీవాహారాన్ని క్రమముగా తింటూ ఉంటే అసలు నువ్వు ఒక రోజుకి నీలో నువ్వే మాయమైపోయి నువ్వే వాక్యముగా ఉంటావు.